ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి? ప్రవీణ్ పగడాల సోమవారం రాత్రి ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం ఆయన మృతి చెందారు అనే విషయాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత ఆయన మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను చంపేశారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు ఇది ఒక ప్రమాదం అని అనుకోవటానికి అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులు రిలీజ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో ఒక చోట పెద్ద ఎత్తున దుమ్ము పైకి లేవటంతో ప్రవీణ్ పగడాలను ఆ సమయంలో అక్కడ ఆయన బైక్ను ఒక కారు ఢీ కొట్టడంతో ఆయన బైక్తో కొన్ని మీటర్ల మేర రోడ్డు అవతలకి పడిపోయారు. దాంతో దెబ్బలు తగిలి చనిపోయి ఉంటారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. మొదట దీని ప్రమాదం అనుకున్నారు, కానీ క్రైస్తవులందరూ అంటూ ఉన్నారు ఇది హత్య, దీని వెనుక కుట్ర ఉందని. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ కర్రలపై ఉన్న రక్తపు మరకలు, ప్రవీణ్ పగడాల మరణించిన స్థితిలో బైక్ కింద కనిపించిన తీరు, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న ఆ దృశ్యాలు, ఇవన్నీ కూడా ప్రవీణ్ పగడాలను చంపేశారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రవీణ్ పగడాలతో కొంతమంది విభేదించిన వాళ్ళు ఉన్నారు. ప్రవీణ్ పగడాలను టార్గెట్ చేశారని చెప్తున్నారు. అందులో సమీ హుస్సేన్ పేరు కూడా మనకి ప్రధానంగా వినిపిస్తుంది. సమీ హుస్సేన్ చుట్టూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ప్రవీణ్ పగడాలకు సమీ హుస్సేన్కి మధ్య సోషల్ మీడియాలో వార్ జరిగింది. దీనిపైన ప్రవీణ్ పగడాల ఒక పోస్ట్ కూడా పెట్టారు. నేను రేపొచ్చి మీకు క్షమాపణ చెప్తాను, కానీ దయచేసి నన్ను చిత్రహింసలు చేసి చంపొద్దు, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన గతంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదే సమయంలో ఆ పోస్ట్ పెట్టడానికి కూడా కారణం సమీ హుస్సేన్ ప్రవీణ్ పగడాలను ఉద్దేశిస్తూ కొంత ఘాటుగానే మాట్లాడారు. ఆ రోజు అలా మాట్లాడటానికి ముస్లింలను మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా ప్రవీణ్ పగడాల మాట్లాడారు కాబట్టి నేను అలా మాట్లాడాను, ఆయనకు నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను ఆయన చూడలేదని కూడా హుస్సేన్ అంటున్నారు. కానీ హుస్సేన్ చుట్టూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఒక వీడియోను కూడా సర్క్యులేట్ చేస్తున్న నేపథ్యంలో సమీ హుస్సేన్ ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సమీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సమీ గారు, ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దానిలో మీరు ప్రవీణ్ పగడాలకు ఇచ్చిన వార్నింగ్ వీడియో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. సో ఏంటి ఆ వీడియో, ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ చూసే ముందు ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు ఏమనుకుంటున్నారా? ఆయన హత్య అనుకుంటున్నారా, ప్రమాదం అని అనుకుంటున్నారా? ఇప్పుడు మీడియాలో వచ్చే సమాచారం, పోలీసు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, అదే విధంగా ఏదైతే టీవీలో మనం చూస్తున్నామో దాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే రెండు రకాలుగా అక్కడ మనం మొత్తం చూస్తున్నాం. రెండు రకాలుగా మనం ఇది చేస్తున్నాం అనమాట. దాంట్లో ప్రవీణ్ పగడాల గారు అతను అతను వచ్చి మనకు యాక్సిడెంట్లో చనిపోయినారా లేదా ఎవరైనా హత్య చేశారా అనేది మనకు అర్థం కావటం లేదు. పోలీసు వాళ్ళు వచ్చి అది యాక్సిడెంటా లేదా హత్య అనేది వాళ్ళు తేల్చలేకపోతున్నారు. వాళ్ళు ఏ రోజైతే దీని గురించి పూర్తిగా తేలుస్తారో, ఏ రోజైతే పోలీసు వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ముందుకు తీసుకుని వస్తారో అప్పుడు దాకా దాని మీద మనం ఎటువంటి నిర్ణయం కూడా మనం తీసుకోలేము. ఎందుకంటే కానీ ఓకే సమీ గారు, మీరు గతంలో ప్రవీణ్ పగడాలను చంపేస్తాను అంటే ఒక వీడియోలో పోస్ట్ చేశారు. ఎందుకు మీరు ఆ వీడియోని చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత ప్రవీణ్ పగడాల నన్ను చంపొద్దు, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. మీరు ప్రవీణ్ పగడాలకు అంత సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆ వీడియోని ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ప్రవీణ్ పగడాల గారు ఎవరో మనకు తెలీదు. అదే విధంగా ప్రవీణ్ పగడాల గారు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పీస్ అపాన్ హిమ్ అతని గురించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే, మనిషి జన్మ ఎత్తిన వాడు ముస్లిం ఎవరైనా సరే అతని గుండెలు పగిలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. సరేనా? అటువంటి పరిస్థితిలో ఆ మొహమ్మద్ ప్రవక్త గారి గురించి ఎవరైనా సరే ఏం మాట్లాడినా కానీ ఆ ముస్లింగా పుట్టిన ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేరు, దాన్ని సహించుకోలేరు. అతను చెప్పిన మాటలు మేము మళ్ళీ ఉచ్చరిస్తే మాకు పాపం వచ్చే పరిస్థితి కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో అతను కేవలం ముస్లింల గురించే కాదు, అతను చనిపోయిన వ్యక్తి, రంజాన్ నెల ఇది, ఒకరి మీద అబద్ధం చెప్పాల్సిన ఆవశ్యకత నాకు లేదు. అతను హిందూ ధర్మం గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరి గురించి అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ అనుచిత వ్యాఖ్యల గురించి మీరు ఎవరినైనా అడగండి. అతని వీడియోస్ ఈ రోజుకి కూడా అతని ఏదైతే పేజ్ ఉందో దాంట్లో ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి. చాలా అసభ్యకరంగా మాట్లాడినప్పుడు అతనికి ఘాటుగా నేనైతే విమర్శించినాను.
నువ్వు ఇటువంటి తిక్క చేష్టాలు చేయడం అది కరెక్ట్ కాదు. నువ్వు బహిరంగంగా ముస్లిం సమాజానికి ప్రవక్త గారి మీద నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యల మీద బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఆ విధంగా కానీ చెప్పకపోతే మటుకు నీ మీద మేము గట్టిగా రియాక్ట్ అవుతామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో పెట్టిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే ఉన్నారో అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారు. ఆ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినారు. సమీ గారు, మీరు నన్ను చంపబాకండి, మీరు ఇస్లామిక్ ఉగ్రవాదుల చేత జిహాదుల చేత నా మీద దాడి చేయించబాకండి, నేను మీరు చెప్పినట్లు క్షమాపణ కోరుకుంటానని వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినారు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత క్రైస్తవ సంఘాలకు నేను అప్పీల్ చేస్తే క్రైస్తవ సంఘాలు కూడా ఏం చేశారంటే దాని మీద బాగా రియాక్ట్ అయినారు. వాళ్ళు క్రైస్తవ సంఘాలకు చెందిన ఎవరైతే ఒరిజినల్ క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారో, ఎవరైతే బైబిల్ చూపించిన మార్గంలో, యేసు ప్రభు చూపించిన మార్గంలో నడిచే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ప్రవీణ్ పగడాల గారికి నోటికి వచ్చినట్లు మాట్లాడినారు. ఎప్పుడైతే ఈ క్రిస్టియన్స్ లో నుంచి అతనికి వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకతను చూసి అతను మొహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యల మీద అతను క్షమాపణ కోరుకుంటూ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా అతను 3 నిమిషాలు సవ్యంగా మాట్లాడి మిగతా 15 నిమిషాలు మళ్ళీ వ్యంగ్యంగానే మాట్లాడాడు. అతను మళ్ళీ ఈ విషయం ఎందుకు పెద్ద చెయ్యాలని ఆ 3 నిమిషాలకు ఏదైతే అతను క్షమాపణ కోరుకున్నాడో ఆ వీడియోని కట్ చేసి ప్రవీణ్ పగడాల గారు మొహమ్మద్ ప్రవక్త మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ కోరుకున్నారు, బహిరంగంగా బేషరతుగా కోరుకున్నారని మేము పోస్ట్ చేసేసి ఎవరు కూడా అతని జోలికి వెళ్ళవద్దని చెప్పి మనం చెప్పడం జరిగింది. అంతటితో ఆ సమస్య ఆడికి అయిపోయింది. అతను ప్రవక్త గారికి చెప్పారు, మేము రియాక్ట్ అయినాము. తర్వాత అతను ఏంటంటే మాకు క్షమాపణ కోరుకున్నాడు, అంతటితో మనం వదిలేసినాం. దాని తర్వాత అతని ఫోన్ నెంబర్ కానీ అతను ఎవరు కానీ అతని ముఖం కూడా మనం చూడలేదు. ఏ రోజు కూడా అతనితో మేము మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కానీ షమీ గారు, అంటే మీరు మాట్లాడిన తర్వాత వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆయన వ్యంగ్యంగా మాట్లాడారని అనుకుంటున్నారా? భయంతోనేనా? ఎందుకంటే రక్షణ కల్పించాలి అంటే నేను తర్వాత రేపు వచ్చి క్షమాపణ చెప్తాను కానీ నన్ను చిత్రహింసలు చేసి చంపొద్దు, నాకు ప్రాణ భయం ఉంది అన్న దాంట్లో వ్యంగ్యమైన భయం కూడా ఉందా? మీరు చేసిన ఆ వీడియో ప్రభావం ఒక సమాజం మీదో ఆయన మీదో ఒక ఎఫెక్ట్ చూపెడుతుందని ఏమన్నా అనుకుని ఉండుంటారా? ఒక తప్పు చేసినోడు తప్పు చేసినప్పుడు జనాల్లో నుంచి పబ్లిక్ లో నుంచి రియాక్షన్ వచ్చింది. అది నాట్ ఓన్లీ ముస్లిమ్స్, క్రైస్తవ సమాజం కూడా ప్రవక్త గారి గురించి అతను మాట్లాడిన మాటలకు క్రైస్తవ సమాజం నుంచి కూడా అతని మీద రియాక్షన్ వచ్చింది. బర్నాబాస్ అని నెల్లూరులో ఎవరైతే ఈ క్రిస్టియన్లకు పెద్ద అతను ఉన్నాడో అతను చెప్పు తీసుకొని కొడతానన్నాడు. అదే విధంగా చాలా మంది పాస్టర్లు ఇతను ప్రవీణ్ పగడాల కాదు, ఇతను ప్రవీణ్ జగడాలా, ఇతను జగడాలు చేసేవాడు, ముస్లింలకు క్రైస్తవులకు కలుపుకొని మనం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద అందరూ ఏకతాటి మీద రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రవీణ్ పగడాల అనేటి వాళ్ళు విదేశాల నుంచి నిధులు తీసుకొని వచ్చి క్రైస్తవ సమాజాన్ని భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రవీణ్ పగడాల అనే దానికి చెప్పుతో కొడతానని చెప్పి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది కావాలంటే మీకు వాట్సాప్ ద్వారా నేను పంపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను నీ ధర్మం గురించి నువ్వు ఏమైనా చెప్పు, నీ ప్రభు వల్ల గుడ్డివాడు చూస్తాడు, కుంటోడు పరిగిస్తాడు, మూగోడు మాట్లాడతాడు, ఎంట్రుకలు లేని వాళ్ళకి ఎంట్రుకలు వస్తాయి, నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకో, మాకు ఇబ్బంది లేదు. సేమ్ టైం నువ్వు హిందూ దేవతలు ఏం చేస్తున్నారు, లేదా ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త ఏం చేశారు, అల్లా ఏం చెప్తున్నాడు, నీకు అవసరం లేదు, నీ ధర్మం కాదు అది. సో ఈ వ్యాఖ్యలన్నీ తెలుసుకొని నీ ధర్మం 10 మందికి చెప్పు. ఇతర ధర్మాలను అవమానపరిచే పరిస్థితి, అవమానపరచాల్సిన అవసరం ఎవరికి లేదు. ఆ విధంగా ఎవరు చేసినా తప్పే అది. మా ప్రవక్త గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కానీ నేను బ్రతికినన్ని రోజులు వాళ్ళని నేనైతే వ్యతిరేకిస్తూనే ఉంటాను. కానీ ఇస్లాం ధర్మం మాకు నేర్పించింది ఏంటంటే, ఒక మనిషి తప్పు చెప్తే అతనికి మందలించవచ్చు, కానీ వాళ్ళ ప్రాణాలు తీయడము లేదా వాళ్ళని చంపడము, వాళ్ళకి హాని చేయడం అది ఇస్లాం ధర్మం మాకు నేర్పించలేదు. కానీ మరి ఆ వీడియోలో మీరు ఎందుకు ప్రాణాలు తీసేస్తాను, కళ్ళు పీకేస్తాను అని ఉద్రిక్తంగా మాట్లాడారు? ఆ వీడియో నువ్వు ఏ విధంగా నువ్వు ప్రవక్త గారి గురించి ఏ నాలుకతో నువ్వు మాట్లాడావు, ఆ నాలుకను నీకు కత్తిరిస్తాము, క్షమాపణ చెప్పకపోతే అని చెప్పినాము. ఇప్పుడు అఘోరి గూచకోత కోసేస్తాను, తల్వారు తీసుకుని నరికేస్తాను, ముస్లింలకు క్రైస్తవులకు నరికి పారేస్తాను, తుర్కనా కొడుకులు దేశంలో ఉండకూడదని చెప్తుంది కదా. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే ఆమెను తీసుకొని పోయి లోపల వేసేస్తారా? అంటే ఒకళ్ళకి ఒక న్యాయము, నేను ముస్లిం కాబట్టి నాకు ఒక న్యాయమా? ఈరోజు క్రైస్తవులందరూ మాట్లాడుతున్నారు. ఆయన దేవి దేవతలు, ఆయన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు గురించి మాట్లాడాడు. స్త్రీలలో ఉత్తమైన స్త్రీ మహాపతివర్త సీతాదేవి గురించి మాట్లాడినాడు. అది మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడాలండి?
మేము వాళ్ళ గురించి మేము మాట్లాడటం లేదు. మా ఆచారాల గురించి, మా ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అంటే మీరు తిట్టేస్తే మీరు ఏం చెప్పేసినా మేము నోరు మూసుకొని ఉండాలా? ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారు 31వ తేదీ నా మీద పోస్ట్ పెట్టాడని చెప్తున్నారు కదా. అతను మార్చి నెల 2వ తేదీ ఒక రంజిత్ ఓఫర్ అనే ఒక అతను వేరే చర్చికి సంబంధించిన వ్యక్తి ఇతనికి తల నరకమని చెప్పి చర్చిలో చెప్పాడని చెప్పి ఒక పోస్ట్ పెట్టుంటాడు ఆయన పేజ్ లో. ఎవరు పెట్టారు? చెప్పుకోవటం లేదు. సమీ గారు ఎవరు పెట్టారు అది? ఆ పోస్ట్ ఎవరు పెట్టారు? రంజిత్ ఓఫర్ అనే ఒక ఆయన కూడా ఈయనలాగా ఈ విదేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని మత ప్రచారం చేసే వ్యక్తి. అతను ఏదో బుక్ రాస్తే ఆ బుక్ గురించి ఆయన క్రిస్టియనా? క్రిస్టియనే అతను. ఆ స్క్రీన్ అతని పేజ్ లో ఉంది. నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టున్నాను. అది కూడా నేను పంపిస్తాను మీకు. ఓకే, నేను చూడలేదు అది. ఒకసారి నాకు ఆయన ఏమన్నారు? తల నరకమని అందులో పోస్ట్ చేశారా? ప్రవీణ్ పగడాల అనే పోస్ట్ చేసి ఉన్నాడు. ఎవరైతే రంజిత్ ఓఫర్ అనే అతను ఉన్నాడో చర్చి లోపల ఫత్వా జారీ చేశాడు, నా తలను నరికి తీసుకొని రమ్మని చెప్పి. ఇప్పుడు జనరల్ గా ఒక మనిషి ప్రాణం తీయాలంటే 3 కారణాలు ఉంటాయి సార్. ఒకటి ధనము, రెండోది అధికారము, మూడోది మహిళ. నా ప్రవక్తతో అతను తిట్టాడు, నేను అతనికి తిట్టాను. వాళ్ళ ప్రభువుకు నేను తిట్టలేదు. అతను నా ప్రవక్తకు అవమానపరిస్తే నేను వాళ్ళ ప్రభుని, నేను యేసు ప్రభుని అవమానపరచలేదు, ప్రవీణ్ పగడాలని అవమానపరిచాను. కానీ అతనికి నాకు సంపుకునేంత వైర్యము శత్రుత్వం లేదు. అతను క్షమాపణ కోరినాడు, మేము క్షమించేసిన మాడికి అయిపోయింది. అయితే ఏదైతే ఈ సంఘటన ఒకవేళ ఇది హత్య కానీ జరిగి ఉంటే ఈ క్రైస్తవ కమ్యూనిటీ నుంచి వాళ్ళు ఏదైనా డబ్బులు కలెక్ట్ చేసుకోవడంలో, వాళ్ళ మిషనరీ వ్యవహారాలు వాళ్ళకి ఏదైనా తగాదాలు పడి ఇతనికి ఆల్రెడీ శత్రువులు ఉన్నారు, మేము కానీ ఇతనికి మడిచేస్తే వాళ్ళ మీద వెళ్ళిపోద్దని కూడా కుట్ర ఉండొచ్చు కదా. ఆ కోణంలో ఎందుకు ఎవరు మాట్లాడటం లేదు? న్యాయం చెప్పండి సార్. అంటే మీరనేది క్రైస్తవుల్లోనే ఆయనకు శత్రువులు ఉన్నారని మీరు అంటున్నారు, రైట్? 101% క్రైస్తవుల శత్రువులు ఉన్నారు సార్. వాళ్ళకు మిషనరీస్ వాళ్ళు డబ్బుల కోసము. నేను చెప్తున్నాను కదా సార్, మీరు చరిత్ర చూడండి, చరిత్ర చూసుకోండి మీరు. అధికారం కోసం, ధనం కోసం, మగువ కోసం, ఈ ముగ్గురు కోసం కూడా యుద్ధాలు జరిగింది, ప్రాణాలు పోయింది. మతాల కోసం కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మతాల కోసం ఎవరు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి సార్, మీకు ఐడియా ఉంటే. నాకు 56 సంవత్సరాలు. ఎన్నో హింసాత్మక ఘటనలకు మతాలే కారణం. మన ఆంధ్ర రాష్ట్రంలో మతాల కోసం కాదు సార్. ఏదైతే ఈ ఉంటారు కదా, ఎవరైతే మతాల మధ్య జరిగిన ఘర్షణలతోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మత విధ్వంసాల కారణంగా ఎన్నో హింసాత్మక. ఆ సంస్కృతి మా ఆంధ్ర రాష్ట్రంలో లేదు సార్. అది ఆ సంస్కృతి మా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ధర్మం వాళ్ళు కూడా చేయరు. యుద్ధాలే జరుగుతున్నాయి, దేశాలే కొట్టుకుంటున్నాయి. ఆ సంస్కృతి మా ఆంధ్ర రాష్ట్రంలో రాలేదు. ఓకే, మీరంటున్న దాని ప్రకారం ఒకటి, క్రిస్టియన్స్ లో ఎవరైనా ఆయనకి శత్రువులు ఉండొచ్చు, ముస్లింస్ లో 100% ఆయన క్రిస్టియన్స్ చాలా మంది శత్రువులు ఉన్నారు సార్ వాళ్ళకు. మీకేమైనా ఆధారాలు ఉన్నాయా దాని గురించి? ఎవరైనా ఏమైనా చెప్పారా? చెప్పాను కదా, ఆయన పేజ్ లో ఉన్న స్క్రీన్ షాట్ మీకు పెడతాను చూడండి. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, మీ మాధ్యమం ద్వారా, నేను కానీ తప్పు చేసి ఉంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకసారి ఏ ఫేస్బుక్ ఐడిలో ఉంది? ఈ లోపు నేను కూడా మా వాళ్ళ చేత తీపిస్తాను. చెప్పండి ఒకసారి, ఫేస్బుక్ ఐడి ఏంటది? ప్రవీణ్ పగడాల. ఓకే, అక్కడ మా రిపోర్టర్ కూడా ఉన్నారు కదా, గయాజ్ కూడా ఉన్నారు, మా ప్రతినిధి. ఆయన కూడా ఫేస్బుక్ ఐడి ఏంటి అన్నారు? అది ప్రవీణ్ పగడాల. ఓకే, ప్రవీణ్ పగడాల FBI లోనే ఉంది అది? అవును సార్, ప్రవీణ్ పగడాల. మార్చి 2వ తేదీ సార్. ఓకే ఓకే, యా, నేను చూపిస్తున్నాను చూడండి సార్ స్క్రీన్ షాట్ మీకు. ఓకే, ప్రవీణ్ పగడాల FBI ఐడిని మేము కూడా చెక్ చేస్తాం. ఓకే ఓకే, ఒకసారి ఏముంది అందులో చదవండి. ప్రవీణ్ పగడాల, అన్నయ్యలు తమ్ముళ్ళు జాగ్రత్త, ఆ ప్రవక్త నేను నిజాలు మాట్లాడానని తల తీయమని చర్చిలో ఫత్వా ఇచ్చిండు, నేనే మీరు క్వశ్చన్ మార్క్ అని పెట్టున్నాడు పోస్ట్. దాంట్లో కామెంట్లలో ప్రవీణ్ పగడాల గారు నీ తల తెమ్మని ఓఫీర్ గారు ఎప్పుడు చెప్పారు? సురేష్ యాద్లా అంట, సురేష్ యాడ్లా అనే అతను కామెంట్ రాసి ఉన్నాడు. ప్రవీణ్ పగడాల గారు నీ తల తెమ్మని ఓఫీర్ గారు ఎప్పుడు చెప్పారు? అలా చెప్పిన వీడియో నీ దగ్గర ఉంటే పెట్టు, అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నావు, నోరు జాగ్రత్త అని చెప్పి ఆయన సురేష్ గారు చెప్పి ఉన్నారు. తర్వాత ప్రవీణ్ దానికి ఏం చెప్పారంటే,
ఈవా కోఫేర్ అంట, ఎవరు ఆయనకి చెప్పారు, రంజిత్ ఓఫేర్ గారు, నేను ఆయన పుస్తకాన్ని ఎక్స్పోజ్ చేసినానని గతంలో నా తల తీసుకొని రమ్మన్నారు. అది గుర్తు చేసి ఆయన జోలికి వెళ్తున్న వారికి హెడ్స్ అప్ అని ఇచ్చాను అంతే. ఇది ఏంటంటే ఇప్పుడు తల తీసేంత శత్రుత్వం వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆయన ముస్లిం కాదు, ఆయన ఆలిం కాదు, ఆయన ఎప్పుడు వస్తున్నాడు ఎక్కడ పోతున్నాడు అని మాకు కానీ హిందువులు కానీ తెలియడానికి అంటే ఆయనకు ఒక భయం ఉంది, ఎవరో ఒకరు ఆయన పైన దాడి చేస్తారు, ఆయన ప్రాణాలు తీసే అవకాశం ఉంది అనే భయం. అది మీ వల్ల కావచ్చు, హిందువుల వల్ల కావచ్చు, క్రిస్టియన్ వల్ల కావచ్చు. సార్ ఒకటి సార్, పోలీసు వాళ్ళు అమాయకులు కాదు. 7 భూముల లోపలికి వెళ్ళిపోయినా 7 సముద్రాలు దాటి వెళ్ళినా కానీ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చే టెక్నాలజీ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకులు. అదే విధంగా ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎవరు తప్పు చేసినా కానీ ప్రభుత్వం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రియాక్ట్ అయి ఉంది. సరేనా? ఎవరు తప్పు చేసినా అది బయటికి వచ్చేస్తుంది. నేను తప్పు చేసి కానీ ఉంటే చీమ గోరంతా నా గురించి ఏదైనా కానీ ఉంటే నన్ను నడి రోడ్డు మీద ఉరి తీయించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ అనవసరంగా నా మీద నిందలు వేస్తే మటుకు నేను ఒప్పుకోను. ఓకే సమీ గారు, మీరు కారణమా కాదా, లేదా మీ వ్యాఖ్యలు కారణమా కాదా, లేదా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో మీ ఇంకొక మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా కారణమా కాదా? సో ఇవన్నీ కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయనకు చంపేసే శత్రువులు ఇతర మతాల్లో ఉన్నారు అనేది వాస్తవం, రైట్? సార్ ఇప్పుడు మనిషి చనిపోయి ఉన్నాడు సార్, ఎవరు చంపారు, యాక్సిడెంట్ జరిగితే ఎలాగ జరిగిందని చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది. అదే ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది పోలీసులు తేల్చాలి. కానీ ఈలోపు అనుమానాలు వస్తున్నాయి. ఒకటి అంటే ఆయన బైక్ చూసారుగా, ఆయన బైక్ పడి ఉన్న పొజిషన్ మీరు చూసారా ఫొటోస్ అవి? సార్ అతని బైక్ పడి ఉన్న పొజిషన్ ని చూసి మా ఎక్కువ మంది 100% క్రైస్తవ సోదరులు హత్య జరిగిందని చెప్తున్నారు. అది హత్య జరిగిందంటే దాన్ని తేల్చాల్సిన బాధ్యత పోలీసుది. మీది మాది అక్కడ డెబిట్లలో కూర్చొని నా మీద నిందలు వేసే వాళ్ళది కాదు అది. ఈ రోజు కామెంట్లు చూడండి, ప్రతి ఛానల్లో నన్ను ఒక దయ్యం లాగా చూపిస్తున్నారు. నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నేను ఒంటరిగా తిరుగుతుంటాను. ఎవరైనా క్రైస్తవుల్లో ఉన్న ఉగ్రవాదులు, క్రైస్తవుల్లో ఉన్న టెర్రరిస్టులు నా మీద దాడి చేసి నన్ను చంపేస్తే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను ప్రొటెక్షన్ ఇవ్వాలా. నా మీద ఎవరు ఏం చేసినా కానీ దానికి బాధ్యులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే అవద్దని చెప్పి నేను క్లియర్ గా చెప్తున్నాను. ఈ రోజు రంజాన్ నెల చివరి శుక్రవారం, ఈ రోజు మనం ఒక 5,000 మందితో ధర్నా చేయాలనుకున్నాం. కానీ పోలీసు వాళ్ళు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో అంతరాయం వస్తుందని చెప్పి దాన్ని విరమించుకున్నాం. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అదే సేమ్ టైం ప్రభుత్వం దగ్గర నా ప్రాణాలని కాపాడమని చెప్పి అడుక్కునే బాధ్యత కూడా భారతదేశ పౌరుడిలాగా, తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ఒక సామాన్య వ్యక్తిలాగా నాకు ఉంది. నేను కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నన్ను రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ఏంటి, ఎందుకు 5,000 మందితో ధర్నా చేయాలనుకున్నారు? అనవసరంగా నా పేరు మీద ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మనం ఏం చేయనప్పుడు ఆ కామెంట్లు, ఒక్కొక్క కామెంట్ చూస్తే కళ్ళలో నుంచి కన్నీరు వస్తున్నాయి సార్. అమ్మ నా బూతులు తిప్పుతున్నారు, మొత్తం క్రైస్తవ పేర్లతోనే వస్తున్నాయి. ప్రభు రాజ్యం రావాలా, ప్రభు మా రాజు, ఏంది ఈ తుర్కనా కొడుకుని ముక్కలుగా నరికేయాలా, సమీని గొంతు కోసేయాలా. ఈ రోజు నా బర్త్డే ఉంటే నా బర్త్డే విషెస్ పెట్టి నా పోస్టర్లు కూడా వచ్చి నువ్వు చచ్చిపోతావురా, నిన్ను చంపేస్తావురా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారంటే ఒక మనిషిలాగా ఎంత సహనం సార్. ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, ఇస్లాం ధర్మంలో పుట్టినోడిని, అల్లా మొహమ్మద్ ప్రవక్త మీద విశ్వాసం ఉన్నోడిని, సావు ఎదురు వస్తే కౌగులించుకునే వాడిని ముస్లిం అంటారు. నేను ఒక స్వచ్ఛమైన ముస్లింని, నేనైతే సావుకి భయపడను. కానీ ఏదైతే నా మీద ఆధారం లేని నిందలు ఏదైతే వేస్తున్నారో దాన్ని అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్. అంటే ఓకే, సోషల్ మీడియాలో పోస్టులు మీకు ఎగెనెస్ట్గా వస్తున్నాయి, మీకు మొబైల్ కూడా ఏమైనా వస్తున్నాయా, ఫోన్లు మీ అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంటి చుట్టుపక్కల? నా మొబైల్కి ఫోన్లు ఏం రాలేదు సార్, కానీ కామెంట్లు అయితే మటుకు చాలా ఇదిగా చేస్తున్నారు. చాలా మంది కూడా నాకు తెలిసిన క్రైస్తవుల్లో కూడా మా సోదరులు ఉన్నారు. ఎందుకంటే సార్ ప్రతి కమ్యూనిటీలో సైకోలు ఉంటారు సార్. అదే విధంగా అరే ఈ విధంగా మా పాస్టర్ని ఫలానాడు చంపేశాడు అంటారా అంటే ఒక 10 మంది యువకులు పోతే పోయింది అని చెప్పి వచ్చి ఎక్కడైనా నా మీద అటాక్ చెయ్యరని గ్యారెంటీ ఎవరిస్తారు?
సో ఇప్పుడు మీకు భయం అయితే ఉంది. సార్ భయం అని నేను చెప్పటం లేదు సార్. నాకు ఏదైనా జరిగితే మళ్ళీ నా కమ్యూనిటీ వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు కదా, ఆంధ్ర రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది కదా, అందుకని నేను భయపడుతున్నాను. నా రాత రోడ్డు మీద రాసి ఉంటే నేను రోడ్డు మీద చచ్చిపోతా, ఇంట్లో రాసి ఉంటే ఇంట్లో చచ్చిపోతా. ముస్లిం అనేవాడు చావుకి భయపడ్డాడు. మా ప్రవక్త కోసం మా ప్రాణమైన ఇచ్చేస్తాము. కానీ మనం చెయ్యని తప్పుకు నిందలు మోపుతూ అక్కడ వాళ్ళు నా మీద ఏదైనా చేశారనుకోండి, మా ముస్లింలు గమ్ముకు కూర్చుంటారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? ప్రొటెక్షన్ కావాలి నాకు ఇలా. నేను బహిరంగ లేఖ రాసినాను సార్. బహిరంగ లేఖ రాసి నేనేం చేశానంటే ముఖ్యమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా మన హైకోర్టు జడ్జి గారికి, మానవ హక్కుల సంఘానికి, అదేవిధంగా మైనార్టీ కమిషన్ కి నేను బహిరంగ లేఖ రాశాను సార్. ఓకే, ఏంటి రిప్లై ఏమైనా వచ్చిందా వాళ్ళ నుంచి మీకు? లేదు సార్, ఈ రోజు ఉదయమే నేను పెట్టాను సార్ లేఖ. ఏదండి? ఈ రోజు ఉదయమే సార్ ఆ లేఖ పెట్టింది. ఓకే ఓకే. ప్రవీణ్ పగడాల చనిపోయారు అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి? సార్, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు అనే వార్త నాకు ఉదయం తెలిసింది సార్. మాకు ఉదయం 10:30, 12 ఆ టైంలో తెలిసింది సార్. మనకు రంజాన్ నెల కాబట్టి మనం ఏంటంటే ఫాస్టింగ్ చేసుకొని ఉదయం నమాజ్ చదువుకొని 12 గంటల దాకా నిద్రపోతాం సార్. అంటే నైట్ మనం మేల్కొని ఉంటాం కాబట్టి నేను నమాజ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఈ ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయాడంట, ఎవరు చంపేశారంట అని చెప్పారు సార్ వాళ్ళు. దాని తర్వాత ఆ టీవీలో వచ్చిన వార్తల్ని చూసుకొని మనం మసీదులో ఫాస్టింగ్ అయిన తర్వాత అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము అల్లా దగ్గర కూడా దువా చేసినాం. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేసినాను. ఎందుకంటే మనిషి ఎంత చెడ్డోడైనా, శత్రు పగోడైనా కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకోవడం మానవ ధర్మం సార్ అది. కానీ వెంటనే మీరు చేసిన వీడియో గుర్తు రాలేదా సార్? మీరు ఆల్రెడీ ఆయన చనిపోయారు అన్న వార్త తెలిసిన వెంటనే మీరు కొన్ని రోజుల క్రితం చేసిన వీడియో మీకు గుర్తు రాలేదా? నాకేం గుర్తు రాలేదు సార్, నాకేం గుర్తు రాలేదు. మేము అంత సీరియస్ గా తీసుకోలేదు సార్. యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవడానికి ఈ విధంగా ప్రవక్తని తిట్టే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మేము వాళ్ళని తిట్టుంటాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్లు పెట్టి 8 మంది మీద నేను ఎఫ్ఐఆర్లు చేయించున్నాను సార్. మతాల మీద, ఇతర మతాలకు తిట్టే వాళ్ళ మీద నెల్లూరులో నా పేరు మీద 8 మంది మీద ఎఫ్ఐఆర్లు చేయించున్నాను నేను. ఎవరి మీద? కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొదటి ఎఫ్ఐఆర్ చేయించింది నేనే సార్. ఓకే, ఎవరి మీద చేయించారు సార్? ఎవరిపైన చేయించారు ఎఫ్ఐఆర్? అఘోరి మీద చేయించాను సార్ నెల్లూరులో ఎఫ్ఐఆర్ నేను. ఓకే, ఆ ముస్లింలకు క్రైస్తవులకు ఊచకొత్త కోస్తానని చెప్పింది కదా సార్. ఆమె మీద నెల్లూరులో ఆ రోజు ఆమె మాట్లాడుతూ పిచ్చిగా తిరుగుతున్నప్పుడు మనం వచ్చి ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ చేయించినాం సార్. అదే విధంగా ఏదైతే హైదరాబాద్ లో టెంపుల్ మీద ఒక సైకో ముస్లిం ఎధవ దేవుడి యొక్క ప్రతిమ మీద దాడి చేసినప్పుడు వాడిని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పి 4,000 మందితో నెల్లూరు ట్రంక్ రోడ్ లో ధర్నా చేసినాం సార్ మేము. మనం ఏంటంటే మనము మా ధర్మాన్ని మేము గౌరవించుకుంటాము, మా ధర్మాన్ని మేము ఆచరించుకుంటాము, ఇతర ధర్మాలను గౌరవించుకుంటాము. ఆ విధంగా చేయనోడు వాడు ముస్లిమే కాదు. మాకు ఇస్లాం ధర్మం అది నేర్పించింది సార్. ఓకే, మరి ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో పరమత అసహనాన్ని ప్రదర్శిస్తూ చేసిన వాళ్ళపై కేసులు పెట్టిన మీరు ప్రవీణ్ పగడాల విషయంలో మాత్రం ఎందుకు కలిపికేస్తానని వీడియో చేశారు కేసు పెట్టకుండా? అఘోరికి మీద కూడా మేము ఇంకా దానికన్నా భయంకరంగా మాట్లాడాం సార్. అఘోరికి మీద కూడా అతను మాట్లాడిన మాటలు అట్లాంటివే సార్. సార్ ఒకటైతే చెప్తున్నాను సార్, నాకు ఉప్పు కారం ఉంది సార్. నా ప్రవక్తకు అతను మాట్లాడిన మాటలు నేను కానీ చెప్తే నేను ఇస్లాంలో నుంచి బయటికి వచ్చేస్తాను. సీతాదేవి గురించి అతను మాట్లాడిన మాటలు, శ్రీరామచంద్రుడి గురించి అతను మాట్లాడిన మాటలు వినేసి మీ హిందూ సోదరులు గమ్ముగా కూర్చుంటారేమో కానీ నేనైతే నోటితో ఫైటింగ్ చేస్తాను సార్ ఎవరికైనా. శ్రీరామచంద్రుడు సీతాదేవికి చెప్పినాడంట, నీకు నేను రమణాసుడు దగ్గర నుంచి విడిపించుకొని వచ్చింది క్షత్రియ ధర్మాన్ని కాపాడడానికి, నిన్ను ఏలుకోవడానికి కాదు. నువ్వు రాముడు లక్ష్మణుడి తోడు కానీ, భరతుడి తోడు కానీ, సుగ్రీవుడి తోడు కానీ నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి సీతాదేవితో శ్రీరామచంద్రుడు చెప్పాడంట. అన్ని ధర్మాల వాళ్ళు శ్రీరామచంద్రుడికి మర్యాద పురుషోత్తముడు అంటారు. అదే విధంగా సీతాదేవికి మహాప్రతివర్త అంటారు. అటువంటి దేవి దేవతల్ని కూడా తాను అవమానపరుచున్నాడు సార్. చచ్చిపోయిన వ్యక్తికి నేను రెచ్చగొట్టడానికి నేను చెప్పటం లేదు. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఏ మతంతో చేసినా కూడా తప్పే. కానీ ఇప్పుడు క్రైస్తవులు అందరూ కూడా అంటున్నది
ఓకే, ఆయనపై పగ ఎవరికి ఎందుకు ఉందని ఒక్కసారి పక్కన పెడితే అంటారు సార్, క్రైస్తవులందరూ కూడా ఏదనంటే ముస్లింలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ముస్లింలు ఎవరు కూడా చెవిలో దూది పెట్టుకొని చేతుకు గాజులు వేసుకొని ఏం లేదు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద మీరు నిందలు వేసేసి మీకు మీ తగాదాల్లో మీరు కొట్టుకొని చచ్చి ఉంటారు. నేను చెప్పాను కదా, రంజిత్ ఓఫర్ గురించి ఎంక్వైరీ చేయండి. ఓకే, ఖచ్చితంగా మాట పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు చెప్పింది? అదే చెప్పండి సార్, అదే వాళ్ళ ఫ్యామిలీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దని ఎందుకు చెప్పింది? హత్య జరిగింది, నా భర్తకు ఎవరు చంపారో నిగ్గు తెలిసండి అని చెప్పి చెప్పాల్సిన వాళ్ళు పోస్ట్ మార్టమే మాకు వద్దని చెప్పారంటే ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు మీరు? ఒక ముస్లిం నేను దొరికానని చెప్పి అన్ని ఛానల్ వాళ్ళు నాకు ఒక ఉగ్రవాది లాగా చూపించేస్తారా? ఎక్కడ న్యాయం సార్ ఇది? మేము భారతదేశంలో సార్ ఉండేది, అందరికి సమాన హక్కు రాజ్యాంగం ఇచ్చి ఉంది. చంపేవాడికి కూడా ఉరివేసే ముందర నీ కోరిక ఏంది అని అడుగుతారు. నేను ఎవరో తెలియదు, నా మంచి తెలియదు, నా చెడు తెలీదు. కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు 70 మందికి అంతిమ క్రియలు చేశాను సార్. నేను 350 మంది కటిక దరిద్రంలో ఉన్న బ్రాహ్మిన్స్ కి 3,500 రూపాయల కిట్లు ఉచితంగా నేను తీసుకొని పోయి మీరు మాట్లాడితే మిమ్మల్ని అడగటంలో ఉద్దేశం ఒకటి, మీరు చేశారనేది కాదు, అంటే మీరు చేశారు లేదంటే మీ మాటల కారణం అని కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య లేదంటే ప్రమాదం అనేది సపరేట్ సార్, ట్రోలింగ్ చేయడం సపరేట్ అంటున్నాను. ఖచ్చితంగా తప్పే. ఒక వ్యక్తిని చంపేస్తాము అని బెదిరించడం ఖచ్చితంగా తప్పే, ఖచ్చితంగా అది తప్పే. సో అలాంటి కమెంట్స్ ఎవరు కూడా చేయొద్దు, అటువంటి బెదిరింపులు ఎవరు కూడా చేయొద్దు. ఓకే సార్, నేను ఒకటే క్రైస్తవ సోదరులకి 2 చేతులు జోడించి వాళ్ళ ప్రభువు మీద ప్రమాణం చేయమని చెప్తున్నాను సార్. నేను తప్పు చేసి ఉంటే మీ దగ్గర చిన్న ఆధారం ఉన్నా కానీ మీరు పోలీసులకు ఇవ్వండి. నా తప్పు ఉందంటే పోలీసు వాళ్ళు కూడా కాదు, నేనే నడి రోడ్డు మీద నా మెడకు ఉరి వేసుకొని నేను చచ్చిపోతాను. ఒక మనిషిని చంపాలనే మనస్తత్వం ముస్లింకి ఉండదు సార్. మేము ఇంకా క్రైస్తవులకు ఏ ఇబ్బంది కష్టం వచ్చినా నెల్లూరులో అందరికన్నా ముందు నిలబడే వ్యక్తి నేను సార్. నెల్లూరులో ఉన్న ఏ క్రైస్తవ సోదరుని అడగని చెప్తారు, ఏ మీడియా వాడినైనా అడగని మీరు చెప్తారు. ఎందుకంటే నా బిడ్డలు కూడా విదేశాల్లో ఉన్నారు సార్, నా బిడ్డలు చదువుకుంటున్నారు. మీ నాయన ఏందా ఈ పని చేశాడంటే ఆ బిడ్డలు ఎలాగ తలకాయ ఎత్తుకొని తిరుగుతారు చెప్పండి? నేను తప్పు చేశాను కదా, మీ దగ్గర ఆధారం ఉంది కదా, పోలీసు వాళ్ళకి ఇచ్చి నన్ను అరెస్ట్ చేయించేయండి. లేనప్పుడు పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు కదా తప్పు ఎవరు చేశారు. వెయిట్ చేయండి. అవునవును సమీ గారు, అంటే ఆయన మరణించారు అన్న వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే అది బైక్ ప్రమాదం ఇలా మాటలు వస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది? అతను ఏ విధంగా చచ్చిపోయినా గానీ ఒక మనిషి చచ్చిపోయాడు అని చెప్పి మనసుకు చాలా బాధ వేసింది. గారి మీద ఒక మహిళ ఇంట్లో చిమ్మిన చెత్త నెత్తి మీద వేస్తుంటది సార్. ఒక రోజు ఆ మహిళ నెత్తి మీద చెత్త వేయకపోతే ప్రవక్త గారు వాళ్ళ ఇంటికి పోతారు. ఆమె నా మీద చెత్త ఎందుకు వేయలేదని అడగడానికి. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె కోసం దువా చేసి వచ్చిన మా మహాప్రవక్త, ఆయన అడుగు జాడలో నడిచేవాళ్ళం మేము. శత్రువు అయినా గానీ అనారోగ్యంగా ఉంటే అతనికి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి దువా చేసేవాళ్ళం. ఒక మనిషి చచ్చిపోయాడంటే నిజంగా మా కుటుంబ సభ్యుడు ఒకటి చచ్చిపోయినంత విధంగా మేము బాధపడ్డాం. అవును, నిజమే. ఆయన మరణం గురించి మీరు కూడా బాధపడ్డారు, క్రైస్తవులు బాధపడుతున్నారు, హిందువులు బాధపడుతున్నారు, కొంతమంది అతివాదులు మాత్రం విపరీత కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళని పక్కన పెడదాం. ఖచ్చితంగా ఒక మనిషి మరణం అనేది అందరికీ బాధే, మీకు కూడా బాధ కలిగిస్తుందని. కానీ మీకు అనుమానం అంటే సహజంగా ఇప్పుడు నాకు కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. ఓకే, ఇది యాక్సిడెంట్ అంటూ ఉన్నారు, కానీ ఇలా చూస్తుంటే ఇది యాక్సిడెంట్ కాదు అనడానికి అవకాశం ఉందని రెండు మాట్లాడుకుంటాం. సో మీకేమనిపించింది అలా చూసినప్పుడు? ఈయనకి శత్రువులు ఉన్నారు కదా, ఎవరైనా చంపేసి ఉంటారు అనిపించిందా? లేకపోతే విజయవాడ దాటి ఆ పై ఊర్ల పేర్లు కూడా నాకు తెలియదు ఇప్పుడు దాకా. నా జీవితంలో అక్కడికి వెళ్ళలేదు సార్ నేను. ఈ రాజమండ్రి, ఏలూరు ఆ ఊర్లు ఉన్నాయి కదా, నా లైఫ్ లో విజయవాడ దాటి ఒక్క ఊరు నేను చూడలేదు. ఆ ఊర్ల పేర్లు కూడా నాకు తెలియదు. ఓకే, అది కాదు, మీకు ప్రవీణ్ పగడాల ఆయన మాటలు మీరు విన్నారు, ఆయనకి మీరు వార్నింగ్ కూడా ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఆవేశంగా మాట్లాడారు. అఫ్ కోర్స్ కొంచెం కోపంలో మాట్లాడారని చెప్తున్నారు. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఓకే, పక్కన పెడదాం. ఇప్పుడు అది హత్య లేదంటే ప్రమాదం అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అవసరం ఉంటుంది. కానీ క్రైస్తవులందరూ మాత్రం ఇది హత్య కుట్రని అంటూ ఉన్నారు. సో నేను అనేది ఏంటి అంటే మీకు ఆ విషయం తెలిసిన వెంటనే ఇది ప్రమాదం అయి ఉండొచ్చు అని అనుకున్నారా, లేదంటే ఆయనకు ఆల్రెడీ శత్రువులు ఉన్నారు కాబట్టి ఎవరో కుట్ర చేసి ఉండుంటారు అని అనుకున్నారా? జనరల్గా మీరేమనుకున్నారని?
సార్ మోటార్ బైక్ యాక్సిడెంట్ అని చెప్పారు సార్ ముందు మనకు. దాని తర్వాత అక్కడ సోదరులందరూ కూడా రాజేష్ మహాసేన కానివ్వండి, ఆయన అజయ్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాళ్ళు ఇది హత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. ఎందుకంటే మనం టీవీలో చూసేవాళ్ళం, వాళ్ళు దగ్గరుండి కళ్ళతో చూసిన వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మేము నమ్మాల్సిందే. ఎందుకంటే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా కానీ తీర్చాల్సిన బాధ్యత పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంది. కరెక్ట్. మీ ఒపీనియన్, ఆయనకి చంపేసేంత శత్రువులు ఉన్నారు అని మీ మనసుకి ఆలోచనకి అనిపిస్తోందా? సార్ నా మనసుకు ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్లు, ఇప్పుడు నేను ఫేస్బుక్ లో ఆయన నాకు సంపొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు కాబట్టి నేను చంపేసి ఉంటాను, ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఓఫర్ గారు కూడా చంపేస్తారని అతను పోస్ట్ పెట్టాడు కదా, నా గురించి పోస్ట్ జనవరిలో పెట్టాడు. రంజిత్ ఓఫర్ గురించి మార్చి 2వ తేదీ పెట్టాడు. సో ఆయనకు చంపేసే శత్రువులు ఉన్నారు, ఏదో ఒక మతంలో ఆయనకు చంపేసే శత్రువులు ఉన్నారు, రైట్? ఉండొచ్చు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ ని బట్టి అతనికి శత్రువులు మిత్రులు ఉంటారు సార్. ఓకే, కాబట్టి ఆయనకి అంటే క్రిస్టియన్స్లో కానీ, ముస్లిమ్స్లో కానీ, హిందువుల్లో కానీ, లేదా ఆయన ఫ్రెండ్ సర్కిల్లో ఇంకెక్కడైనా చంపేసేంత శత్రువులు అయితే ఆయనకు ఉన్నారు సార్. ఒకటే సార్, అతను వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు? అతను మోటార్ బైక్ మీద ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది ఎవరికి తెలుసు? అతని ఫోన్ లో ఎవరితో టచ్ లో ఉన్నాడు? అతని ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరెవరికి చెప్పారు. అవును, చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని గుర్తించారు, ఆయనతో పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇంకొక రూమర్ ఏంది, అక్కడ ఏదో ఆయన బైబిల్ కాలేజ్ కట్టడానికి 5 కోట్ల రూపాయల డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాడు అతను. ఆ 5 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా కూడా కనబడటం లేదని కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు నెల్లూరులో. ఆయన ఒక ల్యాండ్ కొనడానికి, బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ఒక ల్యాండ్ కి అడ్వాన్స్ ఇవ్వడానికి అతను వస్తున్నాడు. 5 కోట్ల రూపాయల డబ్బులు అతను ముందే పంపించేశాడు, దానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తున్నాడు అన్నారు. ఆ కోణంలో కూడా ఎందుకు ఆలోచించటం లేదు? ఏంటి అందులో ఏమనిపిస్తోంది మీకు? నేను అడుగుతున్నాను సార్, నా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఒక మనిషిలాగా. ఓకే, అవును, ఇప్పటికే కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి, ఆధారాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని పోలీసులు అంటూ ఉన్నారు. సో మీకు వచ్చిన డౌట్స్ ఉన్నాయి అని మీరు కూడా ఏమైనా పోలీసులకు ఇవ్వాలని అనుకుంటున్నారా? సార్ ఇప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా ట్యూషన్ చెప్పే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అందులో ఎవరైతే అక్కడ ఉన్న కిషోర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు కదా, అతను చాలా ఇంటెలిజెంట్, అతను చాలా పెద్ద మేధావి, అతను చాలా సిద్ధహస్తుడు ఇట్లాంటి కేసులు ఛేదించడంలో. ఎవరు? అతను ఎడం చేత్తో ఇలాగ ఛేదించేస్తారు. ఎందుకు వాళ్ళు లేట్ చేస్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలా? ఈ రోజు రేపు వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలు బయటికి వచ్చినప్పుడు ఎవరెవరైతే నా మీద ఆరోపణలు వేశారో వాళ్ళు నాకు ఏమని సమాధానం ఇస్తారని నేను అడుగుతున్నాను సార్. అవును, వాస్తవాలు 1-2 రోజుల్లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. కానీ మీ పైన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వీడియో. నిజానికి ఇలాంటివి జరగకూడదు. జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే అంతకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, ఆయన ఫోన్ లో ఎవరితో మాట్లాడారు, ఆయనకు శత్రువులు ఎవరు, ఆయనకు ఎవరో నాకు తెలియకుండా ఇప్పుడు నేను మీ కుటుంబ సభ్యులకు తిట్టేస్తే మీరు గమ్ముంటారు సార్? లైవ్ అని కూడా చూడకుండా మీరు మైక్ తీసుకొని విసురుతారు నాకు తగలకపోయినా కానీ. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకు తిడితే మేము ఎలా గమ్ముంటాం సార్? అదే అంటే ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి, నేను ఎందుకన్నానంటే మీరు ఇంత విచక్షణతో, ఇంత ముందు చూపుతో, ఎంత ఉన్నతంగా మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు, అంటే ఇంత ఆలోచన వ్యక్తీకరిస్తున్నారు కదా. సో ఇలాంటి ఆలోచన కలిగి, ఇలాంటి జ్ఞానం కలిగిన మీరు చంపేస్తాను లాంటి మాటలు మాట్లాడితే కొంతమంది అజ్ఞానుల్లో ఆ ప్రభావం ఉండే అవకాశం లేదా? అతను చనిపోయి ఉన్నాడు సార్. చనిపోయిన వ్యక్తి గురించి నిందలు వేయడం పాపం. ఆయన గురించి కాదు నేను అంటుంటా. మీరు అలాంటి వాడు అంత రియాక్ట్ అయినాడంటే అతను ఎంత పెద్ద మాట చెప్పుంటే రియాక్ట్ అయ్యాను, అది కూడా ఒకసారి ఆలోచించండి. అదే సమీ గారు, నేను అనేది ఏంటంటే ప్రవీణ్ చనిపోయారు కాబట్టి నేను ఆయన గురించి అనుకోవట్లేదు. ఓకే, ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, మీరు కావచ్చు, లేదంటే రాధా మనోహర్ పేరు తీస్తూ ఉన్నారు వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.
అంటే మన ఒక జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనుషులు చంపేస్తాము కొట్టేస్తాము అని అనడం ద్వారా ఆల్రెడీ ఉడుకు రక్తంతోనో కయ్యానికి కాలు దువ్వేటటువంటి మనస్తత్వం గల వారిపైన దీని ప్రభావం వేరే రకంగా ఉండే అవకాశం ఉంటుంది కదా. సో మనం అలాంటి మాటలు మాట్లాడకుండా దీన్ని వేరే విధంగా తీసుకెళ్ళలేమా? వినండి సార్, నేను కేవలము మా ప్రవక్తకు లేదా మా అల్లాకు తిట్టిన వాళ్ళ గురించే కాదు సార్, బక్రీద్ నెలలో ఛాలెంజ్ చేసి చెప్తాను సార్. 2 ఆంధ్ర రాష్ట్రాల్లో ఆవులను కోస్తే నేను పోలీసులకు పట్టిస్తానని చెప్పి వీడియో పెట్టే దమ్మున్నాను సార్. నేను బక్రీద్ పండుగకు ఒక్క ఆవు కూడా నెల్లూరులో పోయినకుండా నేను అడ్డుపడతాను. కేవలం హిందూ సోదరుల ఇప్పుడు మీరు ఓకే హిందూ దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు మీరు కేసు పెట్టానంటున్నారు, ముస్లింలని కించపరుస్తూ మాట్లాడినప్పుడు వీళ్ళపైన కేసులు పెట్టానని అంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఓకే ఇబ్బందికర మాటలు మాట్లాడినప్పుడు ఇంత ఆలోచన ఉన్న మీరు ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్ట ప్రకారం వెళ్ళున్నట్లయితే ఈరోజు మీకు మీ చుట్టూ అనుమానాలు వచ్చి ఉండేవి కాదు కదా సార్. ఇప్పుడు ఒకటి సార్, ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయిన తర్వాత అతనికి ఆకాశానికి ఎత్తేస్తున్నారు, కానీ అతను మొహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసిన వీడియోస్ అవి కానీ చూసి అతని యూట్యూబ్ ఛానళ్లలో 400 మంది 300 మంది 500 మంది కన్నా ఎక్కువ చూడలేదు. కానీ అతను చేసిన వ్యాఖ్యలు చాలా కఠినంగా ఉండబట్టి మనసుకు బాధ వేసింది. ఇప్పుడు నోట్లో నుంచి అమ్మా అని కేక ఎప్పుడు వస్తా సార్? అంత బలంగా దెబ్బ తగిలితేనే కదా. మా గుండెల మీద అంత పెద్ద దెబ్బ అతను కొట్టాడు అతని మాటలతో, కాబట్టి ఆ విధంగా నోట్లో నుంచి ఆ బూతులు బయటకు వచ్చినాయి. ఆ వీడియో కూడా చూడండి. నేను ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, అయినా కానీ నేను మాట్లాడుతున్నాను, నాకు అల్లా నరకంలో వేసినా పర్వాలేదని కూడా చెప్పినా నేను. ఓకే, ఆయన కొన్ని ఇబ్బందికర మాటలు మాట్లాడారు, ఓకే అవి మిమ్మల్ని బాధించాయి. సో మిమ్మల్ని బాధించిన కారణంగా మీరు చంపండి అనేటటువంటి ఒక వీడియో చేశారు మీరు. అవును సార్, అతను వీడియోలో మాట్లాడాడు కాబట్టి నేను వీడియో చేశాను. ఒక ముస్లిమాన్ గా ఉండి మీరు ఆ వ్యాఖ్యలు చేశారు. మరొక చోట ఎవరికో హిందువులకు ఇబ్బంది అని అనిపించింది, వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరొక చోట ఎవరికో క్రిస్టియన్స్ కి మీరు అంటున్నట్టు ఏదో ఇబ్బంది ఉంది, వాళ్ళు ఇంకొక వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలని ఎవరో ఒకరు తీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటే రేపొద్దున్న విచారణలో ఆయనది హత్యని తేలితే దానికి కారణం ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను తీసుకుని మీలాంటి వారు ఇచ్చినటువంటి చేసిన వీడియోనో పిలుపో కారణం అయితే ఏంటి పరిస్థితి సార్? ఇప్పుడు ఆ వీడియో ఏ వీడియో అయితే ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారో, ఏ వీడియో అయితే బయట పంపిస్తున్నారో, ఆ వీడియో ఎవరు ట్రోలింగ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా పోలీసులు తొందరలో ఛేదిస్తారు. ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు క్రైస్తవులకు ముస్లింలకు గొడవలు పెట్టడానికి, దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయడానికి జరుగుతున్న ఎవరు అమాయకులు లేరు. చట్టం ఎవరికి చుట్టం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు, కోర్టుల గురించి తెలుసు, చట్టాల గురించి తెలుసు. నేను పెట్టిన వీడియో వల్ల వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నాకు చంపేస్తే వాళ్ళు పెట్టిన వీడియోల వల్ల చంపేశారు, మొత్తం పాస్టర్లను అందరినీ తీసుకుని పోయి లోపలేసామంటే గమ్ముంటారా? అదే ఒకవేళ ఇంకెవరిపైన ఇలాంటి దాడి జరిగినప్పుడు దానికి ఇంకెవరైనా ఇచ్చినటువంటి ఒక పిలుపో చేసిన ఒక వీడియో, ఎవరైనా ఆర్టీవీలో యాంకర్ గారు మాట్లాడిన మాటలు, సమీతో ఆ యాంకర్ గారు మాట్లాడిన మాటలకి నాకు ఉద్రేకం వచ్చి సమీ గారిని చంపేశాను నేనంటే మిమ్మల్ని లోపలేస్తే గమ్ముంటారా? అంటే నేను అలాంటి పిలుపుని ఇవ్వను కదా. మీరు నాతో మాట్లాడుతున్న మాటలకే ఎవరో ఒకడు మీ వీర అభిమాని జై సార్ అని చెప్పి వచ్చేసి నాకు వేసేస్తే మీరు బాధ్యత తీసుకుంటారా? లేదా ఇప్పుడు మీ కెమెరామ్యాన్ దయాజ్ గారు ఉన్నారు, ఇద్దరు పెన్ను కత్తి తీసుకొని నాకు పొడిచేస్తే దానికి మీరు ముద్దాయి అవుతారా? అదే అంటుంటా. అంటే సమాజంలో కొన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకోవటానికి అవకాశం కలిగించే మాటలను ఏ మతస్థులు మాట్లాడొద్దు. ఈ పరమత అసహనాన్ని, జ్ఞానం కలిగినటువంటి మనుషులు పరమత అసహనాన్ని ఎందుకు, అది క్రిస్టియన్స్ లో కావచ్చు, ముస్లిమ్స్ లో కావచ్చు, హిందువుల్లో కావచ్చు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఏం జరుగుద్దో ముందు చూపుతూ ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, ఎవరి మతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే తప్పులేదు. కానీ పరమత అసహనం ఎందుకు వస్తుంది అంటారు? అసలు ఆధిపత్య పోరు సార్, అది ఆధిపత్య పోరు. అది ఆధిపత్య పోరు
ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, ఉమ్, నీ ధర్మం ప్రపంచంలో నీకన్నా పెద్ద ధర్మం లేదని నువ్వు చెప్పుకో, మాకు ఇబ్బందే లేదు. ఉమ్, నువ్వు చెప్పుకుంటూ ఇతర ధర్మాలు పనికి మాలినాయని చెప్తేనే కదా ఇబ్బంది వచ్చేది. ఉమ్, ఇండియాలో నెంబర్ 1 ఛానల్ మీది RTV అని మీరు చెప్పండి, పర్వాలేదు. మిగతా ఛానల్ అని చెత్త ఛానల్ అని చెప్తే వాళ్ళందరూ మీ పైకి తగ్గుకురారా? ఉమ్. అదే అదే ఎందుకు జరుగుతోంది ఈ రోజు ఇక్కడ కూడా ఆయనది ప్రమాదమా లేకపోతే కుట్ర అనేది పోలీసులు తెలుస్తారు. కానీ బిఫోర్ దట్ శిక్షించాలా? ఏమన్నారు? ఎవరైతే ఇతర మతాల మీద రాళ్లు విసురుతారో అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చట్టాలు పెట్టి వాళ్ళని ఎప్పుడైతే శిక్షిస్తారో భారతదేశం సస్యశ్యామలం అయిపోద్ది. కానీ చట్టాలు యాక్షన్ తీసుకోవడానికంటే ముందు ఈ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కదా, ఈ రగిలింపజేసేటటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి కదా, మరి వాటిని ఎలా ఆపాలి? ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఏదో అన్నారు, దానికి ఆయనపై కేసు నమోదు చేయడానికో లేదంటే ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటే కేసు నమోదు చేయడానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఈలోపే మీలాంటి వాళ్ళు, రాధా మనోహర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరోనో ముందుకొచ్చి వాళ్ళని కొట్టండి, తరమండి, పారదోళ్ళండి, నరికేయండి అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తే మిగిలిన ఏమనుకోబాకండి. చట్టాలు ఏం చేయడం లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు నోళ్ళు విప్పుతున్నాం సార్. చట్టాల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు గుజ్జు అయిపోయింది. ఒక కాలు పెట్టేసుకున్నాం లోపల, ఒక కాలే పైన ఉండేది. చట్టాల చుట్టూ తిరిగి గగ్గోలు పెట్టుకున్నా కానీ చట్టాలు చూసి చూడనట్లు ఉంటున్నాయి కాబట్టే ఇంకా మురిగే కుక్కకు రాయితో కొట్టాలని, ఛాయ్ అని చెప్పాలనే ఆలోచన అందరికి వస్తుంది. నేను మురిగినా నన్ను రాయితో కొడతారు, మీరు ఎవరు మురిగినా వాళ్ళకు రాయితో కొడతారు. నేను ఒకటే చెప్తున్నాను కదా, చట్టాలు కానీ కఠినంగా ఉంటే ఎవరు కూడా నోరు ఇప్పరు కదా. ఓకే, ఆ రోజు మీరు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత వీడియో రిలీజ్ చేశారు కదా, అది మీ అంతటి మీరే చేశారా, మిమ్మల్ని ఎవరైనా చేయమంటే చేశారా? నాకు ఎవరు చేయమని ఎవరు చెప్పలేదు సార్. నేను తీసుకొని నా పేజ్లోనే నేను రిలీజ్ చేశాను సార్ ఇది. ఓకే, ఆ తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఏంటి? దానికి మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీరు ఒక వీడియోని తీసుకుని పోస్ట్ చేస్తారు కదా, దాన్ని వందలాది మంది చూసుంటారు, ఎన్నో షేర్స్ కూడా అయ్యి ఉంటాయి. దానికి దాదాపు ఒక 5-6 లక్షల మంది చూశారు సార్. వచ్చిన రియాక్షన్ 5-6 లక్షల మంది చూశారు. 5-6 లక్షల మందిలో ఎంతో కొంతమంది, కొన్ని వందల మందో వేల మందో మీతో మాట్లాడి ఉంటారు కదా. సో మీరు చేసిన వ్యాఖ్యల గురించి మీతో ఏం పంచుకున్నారా? చూసి మీకు సపోర్టింగ్ గా మాట్లాడారా? చాలా మంది ముస్లింలు నన్ను అరిచారు సార్, ఎందుకు అంత కఠినంగా మాట్లాడావు, ఎందుకు బూతులు తిట్టావని నన్ను అడిగారు సార్. కానీ నేను ఆ వీడియోలోనే చెప్పినాను, అల్లా నాకు క్షమించాలా, ఇతను ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యల మీద నేను ఈ విధంగా రియాక్ట్ అవ్వకపోతే ఇంకా ఎక్కువ చేస్తాడు కాబట్టి నేను రియాక్ట్ అయినాను. అల్లా నాకు నరకంలో వేసినా పర్వాలేదు, కానీ మిగతా ఎవరు కూడా నోరు ఇప్పరు. ఆ విధంగా కానీ మేము కౌంటర్ ఇవ్వకపోతే ఒక ఆలోచనతో అతని మీద మేము కఠినంగానే కౌంటర్ ఇచ్చినాం సార్. ఓకే, సమీ గారు, మీరు కానీ ఇంకో మతంలో ఇంకొకరు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది ఎటువంటి ప్రభావం చూపించదని అనుకుంటున్నారా? సార్ అటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పు అనే చెప్తున్నాను సార్. నేను చేసిన వ్యాఖ్యల గురించి కూడా నా మనసు బాధ ఉంది, ఆ విధంగా నేను చేసి ఉండకపోతే బాగుండదని చెప్పి. కానీ అంత ఉద్రేకం వచ్చేటట్లు అతను ప్రవక్త గారి గురించి మాట్లాడాడు సార్. ఓకే సార్, ఒక చనిపోయిన వ్యక్తి గురించి అతను చెడ్డోడు అని చెప్పడం కూడా నాకు ఎందుకు ఇష్టం లేదు సార్. ఆ కేసు ఆయన గురించి ఆయన మరణం చుట్టూ ఉన్నాను. రేపు పోస్ట్ మార్టం రిపోర్టు లేదంటే అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇది హత్య అనటానికి అవకాశం ఉంది, ఆయన ఒంటిపైన దెబ్బలు ఉన్నాయి, ఇది హత్య అనటానికి అవకాశం ఉంది, కానీ ఎవరు చేశారో అన్న దానిపైన మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఒకవేళ నిజంగా అదే తేలితే, ఒకవేళ అలాగే కనుక రిపోర్ట్ కనుక వస్తే మళ్ళీ మీ వరకు ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఖచ్చితంగా నా వల్ల నష్టం జరిగి నా వల్ల కానీ అతనికి హాని జరిగి ఉంటే చట్టం నన్ను తీసుకొని పోయి జైల్లో పెట్టేస్తారు సార్. రెండోది, అక్కడ ఏంటంటే మర్డర్ అంటే ఏదో మనం మంత్రం చదివి ఊదేస్తే మనిషి చచ్చిపోడు సార్. అక్కడ పోవాలా, వాడిని కొట్టాలా, వాడిని చంపాలా, చంపినోడు పారిపోవాలా, వాడు పారిపోవడానికి ఏదో తీసుకోవాలా, సీసీ కెమెరాలు, పోలీసు వాళ్ళు 10 నిమిషాలు పట్టేస్తారు సార్. వదిలేండి సార్. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి పోయింది, ఫింగర్ ప్రింట్లు తీసుకుంటారు. ప్రతిదీ పోలీసు వాళ్ళు క్షుణ్ణంగా తల్ల వెంట్రుక కింద పడినా గానీ, ఆ ఎస్పీ గారు తల్ల వెంట్రుక కింద పడినా గానీ పెద్ద భూతద్దంలో చూసి బయటికి తీస్తారు. చూడండి మీరు. కరెక్ట్. అవును, రేపో ఎల్లుండో మొత్తం బయటికి వస్తుంది. అవును,
మరి ఈలోపు ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేస్తున్న వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, సహనం అనేది చాలా మంచిది. పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత అతనిది యాక్సిడెంటల్ డెత్ అంటే ఆ భగవంతుడి పైన అతని కోసము, అతనికి మనశ్శాంతి కోసం ప్రార్థనలు చేద్దాం. లేదు అతనికి ఎవరైనా హత్య చేశారంటే వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం చేద్దాం, అతని కఠిన శిక్ష పడేటట్టు. ఓకే, ఇప్పటికీ కొంతమంది మీ మాటల ద్వారా ప్రభావితులైనటువంటి ఎవరో చేసి ఉండొచ్చు అనుకుంటూ ఉన్నారు. అలాగే హిందువుల్లో కూడా శత్రువులు ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కారణం కావచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, రాజకీయ నాయకులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అనుకుంటూ ఉన్నారు. సో హిందువుల్లో కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారు, ఈ పని చేసే అవకాశం ఉంది అని మీరేమైనా అనుకుంటున్నారా? సార్ నేను నా క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను కూర్చున్నాను సార్. హిందువులలో ఎవరో చేసి ఉంటారు, లేదా మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏదో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని చేశారని చెప్పడానికి అయితే నేను కూర్చోలేదు. నేను తప్పు చేయలేదు. నాకు అతని ఏదైతే అక్కడ జరిగిన సంఘటనలో చీమగోరంతా కూడా మా పాత్ర లేదని చెప్పడానికి మనం కూర్చున్నాము. ఇతరుల పాత్ర ఏముందో పోలీసు వాళ్ళు తెలుస్తారు. తేల్చడానికి నేను జడ్జి కాదు, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. కరెక్ట్. ఓకే, కానీ ఆ రిపోర్ట్ రావటంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది అని మీకు అనిపిస్తోందా? త్వరగా వస్తే బాగుంది కానీ ఏదో లేట్ జరుగుతోంది అనే డిలే అవుతోంది అని ఏమన్నా అనిపిస్తుందా? సార్ దాంట్లో ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు కూడా ప్రభుత్వ తరఫున పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన క్లూస్ వాళ్ళు తీస్తున్నారు. ఎవరు తప్పు చేస్తున్నా కానీ ఒక రోజు ఆలస్యం కావచ్చు కానీ దోషులైతే ప్రజల ముందుకు వస్తారు సార్. ఓకే, ఇకపైన ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఏ మతంలో ఉన్న వాళ్ళైనా కూడా ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? అది మీరు కూడా రేపటి నుంచి ఇంకెప్పుడైనా ఎవరైనా ఒకవేళ మీకు ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడినా మీరు ఇలాంటి విద్వేషపూరిత మాటలు మాట్లాడను. నేనైతే మీ ఆర్టీవీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరుకుంటున్నాను సార్, ప్రతి జిల్లాలో 12 మందితో ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేయాలి సార్. దాంట్లో 4 హిందువులు, 4 క్రైస్తవులు, 4 ముస్లింలను పెట్టి ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేయాలా. రాష్ట్ర స్థాయిలో ఒక పీస్ కమిటీ చేయాలా. ఆ పీస్ కమిటీలో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలకి పీస్ కమిటీ వేసుకున్నారు. వాళ్ళకి పీస్ అంటే తెలియదు, మత సామరస్యం అంటే ఏందో తెలియదు. ఆ విధంగా 10 మందికి ప్రభావితం చేసే వాళ్లను రాజకీయాలకు అతీతంగా అందరూ సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తులతో ప్రతి జిల్లాకు ఒక పీస్ కమిటీ, రాష్ట్రానికి ఒక పీస్ కమిటీ వేసి ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా యువతరాన్ని మోటివేట్ చేస్తూ సొసైటీలో అందరినీ కలుపుకొని పోయే భావనని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం కానీ చేస్తే ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాలకైనా కానీ మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు ఆయన బాడీ మీద టీషర్ట్ మీద ఒక మరక ఉంది, అక్కడ చెక్కల మీద కూడా విరిగిపోయినటువంటి చెక్కల మీద 2-3 మరకలు ఉన్నాయి. మూడోది ఎవరైతే అక్కడ టోల్ ప్లాజాను క్రాస్ చేసుకుని వచ్చారో ఆయన చనిపోయినటువంటి పాసా కాదా, ప్రవీణ్ పగడాలానా కాదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ ఇవ్వడం లేదు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో కొన్ని ఆరోపణలు మీ వైపు కూడా, మీరు చేసిన వ్యాఖ్యల వైపు కూడా వస్తున్న నేపథ్యంలో మీ నుంచి డిమాండ్స్ కానీ మీకున్న డౌట్స్ కానీ ఉన్నాయా ఆ విధంగా? సార్ నాకు ఎటువంటి డిమాండ్స్ లేవు, నాకు ఏం లేదు. నాకు ఏంటంటే అనవసరంగా నన్ను ట్రోలింగ్ చేయబాకండి. నాకు ఏదైతే చంపేస్తాము, చించేస్తాము, పొడిచేస్తామని ఏదైతే కామెంట్లు క్రైస్తవ సోదరులు ఎవరైతే ఎక్స్ట్రీమర్స్ ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ వల్ల నాకు ఏదైనా ప్రాణహాని జరుగుతుంది అనేదే నా కుటుంబ సభ్యులకు డౌట్ ఉంది. నాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా కానీ ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. తొందరగా ఈ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో నిజమైన దోషులు ఎవరు ఉన్నారు, ఎవరైనా సరే వాళ్ళను ప్రజల ముందుకు తీసుకుని వచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదే సార్ నా డిమాండ్. ఓకే, అసలు ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు మీరు చేసిన వీడియో అంటూ బయట ప్రచారం జరుగుతోంది, మీ వైపు వేలు పెట్టి చూపిస్తున్నారు అని మీకు ఎవరు చెప్పారో ఆ క్షణం మీ రియాక్షన్ ఏంటి? ఎవరు చెప్పేదేముంది సార్, యూట్యూబ్ ఆన్ చేయగానే మొత్తం అన్ని ఛానళ్లలో నా ఫోటోలు, నా వీడియోలు, నా క్లిప్పింగ్సే వస్తున్నాయి. మీకు ఏమనిపించింది అప్పుడు?
ఇదేంద్ర నాయన అనవసరంగా ఇది అసలు దానికి నాకు సంబంధం ఏంది, ఇదేంద్ర నన్ను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు, నన్ను ఎందుకు రోడ్డు మీద లాగుతున్నారు అనుకున్నాను సార్. రెండోది ఏంటంటే మనకు దాంట్లో మంచి చెడు అసలు ఏమి మాకు లేదు కాబట్టి నేను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందే అనుకున్నారా? మనం భయపడాల్సిన అవసరం లేదని అల్లా మీద నమ్మకం పెట్టి మేము కూడా గమ్ముకున్నాం సార్. నేను అలాంటి వీడియో చేయకుండా ఉండాల్సిందే అనుకున్నారా? ఖచ్చితంగా సార్, అదైతే నా మనసుకు అనిపించింది సార్. అటువంటి వీడియోస్ నేను కాదు ఎవరు కూడా చేయకూడదు అనిపించింది సార్ నాకు. ఓకే, ఇప్పుడు ఇన్ని వివాదాలు వస్తున్న నేపథ్యంలో మీ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న రియాక్షన్, ఇంట్లో వాళ్ళు ఏమైనా భయపడుతున్నారా? ఈ కామెంట్స్ అన్ని కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారా ఇప్పుడు ఈ కామెంట్స్ మీకు? ఖచ్చితంగా భయపడతారు కదా సార్. ఆడవాళ్ళు ఎవరి ఇళ్లలో అయినా కానీ భార్య బిడ్డలు ఇంటికి పెద్ద మీద ఇటువంటి మాటలు వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు ఏదైతే జరుగుతున్న విధానం ఉందో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్న సంఘటనలను బట్టి ఖచ్చితంగా ముస్లింల మీద ఏదైనా ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ముస్లింలు భయపడతారు సార్. ఓకే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ వివాదం జరుగుతున్నప్పుడు మీ దగ్గరకు పోలీసుల నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? మీరు ఈ వీడియో ఎందుకు చేశారు అని మిమ్మల్ని పోలీసు వాళ్ళు నాకు ఎవరు ఫోన్ చేయలేదు సార్. ఎవరు ఫోన్ చేయలేదు ఇంతవరకు దానిపైన ఎటువంటి విచారణ జరగలేదు? లేదు సార్, ఎటువంటి దాంట్లో ఏముందని విచారణ జరుగుతుంది సార్. 1,00,000 వీడియోలు ఉన్నాయి సార్. ముస్లింల అమ్మాయిలని మానభంగాలు చేసేయండి, ముస్లింలను ముల్లాలను గొంతు కోసేయండి, ముస్లింల అమ్మాయిలని లేపుకొని వెళ్ళిపోండి, ముస్లింలను నరికేయండి, వాళ్ళ నోట్లో ఉచ్చబోయండి అని చెప్పి 1,00,000 వీడియోలు ఉన్నాయి. ఆ 1,00,000 మందిని కూడా అరెస్ట్ చేస్తారా? రైళ్లలో గడ్డాలు లాగి కొట్టేస్తున్నారు, బుర్ఖా వేసుకొని పోతుంటే బట్టలు ఇప్పేస్తున్నారు, క్రైస్తవులకు నగ్నంగా రోడ్ల మీద పరిగిస్తున్నారు, పాస్టర్లను కాళ్ళలో పెట్టి తగలబెట్టేస్తున్నారు. అటు వాళ్ళని చంపేయండి అని చెప్పి బహిరంగంగా వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి ఎంతో మందిని చంపేస్తున్నారు. దాని మీద చర్య తీసుకునే వాళ్ళు నేను ముస్లిం కాబట్టి నా మీద పెద్ద భూతద్దాలు పెట్టి అందరూ కలిసి కట్టుగా నా మీద దాడి చేస్తారా? ఫైనల్ గా షమీ గారు, అన్ని వీడియోలకు అదే జరగాలి కదా. కరెక్ట్. ఫైనల్ గా షమీ గారు, మీ మీద జరుగుతున్న సోషల్ మీడియా దాడి నేపథ్యంలో మీరు మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? పెద్ద పెద్ద హోదాల్లో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు హోదాలో ఉన్నోళ్ళు ఇతర మతస్థులను, కులస్తులను అడ్డంగా నరికేయండి, చంపేయండి అని చెప్పి ఉన్నారు కదా. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. కరెక్ట్. ఎవరు చేసినా వ్యాఖ్యలు తప్పే. అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఓకే, ఫైనల్గా మీరు ఒక విజ్ఞప్తితో మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మీకు బెదిరింపు మెసేజ్లు పెడుతున్న వాళ్ళకి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? ఎవరైతే ట్రోలింగ్ చేస్తూ పచ్చి పచ్చి బూతులు తిడుతూ నన్ను చంపేస్తాను, ఎది చేస్తానని చెప్పి ఎవరైతే చేస్తున్నారో నేను వాళ్ళకి ఒకటే కోరుకుంటున్నా, నేను తప్పు కానీ చేసుంటే మీరు ఏ తిట్లయితే తిడుతున్నారో దానికి 100 రెట్లు తిట్టండి. మీరు ఏం చేయాలనుకున్నారో దానికి 100 రెట్లు చేయండి. కానీ ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా అనవసరంగా అన్యాయంగా నన్ను తిట్టినప్పుడు మీ ప్రభు కూడా సంతోషించాడు. షమీ గారు, మీరు ఆ ప్రవీణ్ పగడాల రోజు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు, మీరు ఈ వీడియో చేసినప్పుడు ప్రవీణ్ పగడాలకు ఫోన్ చేయాలని అనిపించింది? ఎప్పుడైనా ఫోన్ చేశారా మీరు? లేదు సార్, అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. అతనికి చెయ్యాలని కూడా నేను అనుకోలేదు సార్. వీడియో పెట్టిన రెండో రోజు అతను ఒక పోస్ట్ పెట్టినాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత ఒక వీడియో పెట్టినాడు సార్ అతను. సో ఆయన కలవాలి అని కానీ మాట్లాడాలని కానీ మీరేమో అనుకోలేదు? లేదు సార్, మనం అనుకోలేదు సార్. అతని ముఖం కూడా చూడాలని కానీ మేము అనుకోలేదు సార్. రైట్. ఒకవేళ విచారణ ఎలా వెళ్ళినా, ఏం జరిగినా, ఒకవేళ రేపు ఇది మా హత్య అంటానికి ఆధారాలు ఉన్నాయి అనే అనుమానాలు ఉన్నాయి అని ఇన్వెస్టిగేషన్లో తేలితే ఎటువంటి విచారణకైనా మీరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు, రైట్? నేను తప్పు చేసినట్లు ఎటువంటి చిన్న ఆధారం ఉన్నా కానీ ప్రభుత్వము, పోలీసు వాళ్ళు, చట్టము ఏ శిక్ష వేసినా ఆ శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రమేయం ఉంది, నేను ఏదో చేశానని కానీ చిన్న ఎవిడెన్స్ ఉన్నా కానీ చట్టం ఏం చేసినా దానికి నేను ఒప్పుకుంటాను. 2 రోజుల్లో ఎవరు ఏం చేశారు, ఎలాగ జరిగిందని టోటల్ డీటెయిల్స్ మీకు రేపో ఎల్లుండిలో బయటికి వచ్చేస్తాయి, చూద్దాం. థ్యాంక్ యూ షమీ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల మరణం తర్వాత చోటు చేసుకుంటున్న అనుమానాల గురించి, మీ వైపు వ్యక్తమవుతున్న డౌట్స్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. మొత్తానికి షమీ చెప్తూ ఉన్నారు, నేను ఒక వీడియో చేశాను,
కానీ అది ప్రవీణ్ పగడాల మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కోపంతో చేశాను, కానీ అలాంటి వీడియో చేసినందుకు నేను బాధపడుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. కానీ ఆయన మరణానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్తూ ఉన్నారు. కానీ ఒకటి ఏంటి అంటే ఇక్కడ ఆయనకు సంబంధం ఉందా లేదంటే ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే విషయాల్లోకి వెళ్తే ఆయనది ఎలాంటి మరణమో పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనది ప్రమాదమా లేదా క్రైస్తవులు అంటున్నట్టుగా ఆయన మరణం వెనుక కుట్ర ఉందా? ఒకవేళ కుట్ర ఉంటే ఆ కుట్రకు కారణాలు ఏంటి? సమీ లాంటి వాళ్ళు లేదంటే ఇంకెవరైనాను చేసినటువంటి వ్యాఖ్యలకి ఇంకెవరైనా ప్రభావితులై ఏదైనా చేశారా? లేదా ఇంతకుముందు మన హర్ష్ కుమార్ కూడా అన్నారు, క్రిస్టియన్ మతోన్మాదుల, హిందూ మతోన్మాదుల, ముస్లిం మతోన్మాదుల ఎవరు చేశారు? ఒకవేళ మర్డర్ అయితే ఎవరు చేశారు? క్రిస్టియన్ మతోన్మాదుల, హిందూ మతోన్మాదుల, ముస్లిం మతోన్మాదుల ఎవరు చేశారనే విషయాన్ని బయటికి తీయండి. ఫస్ట్ అది హత్య లేదా ప్రమాదం అనే విషయాన్ని క్లియర్గా చెప్పండి అని అంటూ ఉన్నారు. సో సమీ, నాకు ఆ మరణానికి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ నేను ఆ రోజు ఆ వీడియో పోస్ట్ చేశాను, ఆ తర్వాత నేను ఎప్పుడూ ఆయన చూడలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆయన అంటున్నారు. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి కూడా చాలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దాని చుట్టూ ఇంకా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరి చూద్దాం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంటుందో, పోలీసుల సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో ఏముంటుందో చూద్దాం.